హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను భారతి. వెల్కమ్ టు స్టార్ భారతి బ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు అండి. చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు చేసే రెగ్యులర్ పప్పు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చింత చిగురులో సి విటమిన్ ఉంటుందండి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, చింత చిగురు అండ్ వంకాయ అండి. వంకాయ వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుందండి. చింత చిగురు వంకాయ, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, టమోటా, కారము, పసుపు, సాల్ట్, 1 కప్పు దాకా కందిబ్యాలని తీసుకున్నానండి. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. చూడండి, కందిబ్యాలని ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ని పోసుకుందాము. ఇప్పుడు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇందులో చింత చిగురుని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. 2 టమోటాలండి, వెల్లిపాయలండి, ఒక 5-6 దాకా వెల్లిపాయలు, వంకాయలని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, అలాగే రుచికి తగినంత కారంని వేసుకుంటున్నాను. ఓన్లీ ఎండు కారం వేసుకుంటున్నానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత రాళ్ళుప్పు వేసేసుకొని తొందరగా ఉడకడానికి కొద్దిగా ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేశానండి. ఇలా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసాను. చూడండి, బాగా పప్పు అనేది ఉడికింది కదా. ఇప్పుడు ఇలా రుబ్బుకోవాలండి. చూడండి, ఇలా రుబ్బిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వెల్లిపాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అంతా వేగిన తర్వాత ఇలా పోపు వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అండి చింత చిగురు పప్పు. ఈ పప్పు అన్నంతో అయినా, రోటీతో అయినా, అలాగే చపాతీ, రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.